అభినందన్కి చేసినప్పుడు కూడా మళ్ళీ కళ్ళు ఎడిగిపోయినాయి. ఏడబెట్టుకున్నావు కళ్ళు? పెట్టుకుందామని తప్పు నీది పెట్టుకుని అంత గట్టి మాట్లాడుతుంది. కథలు మస్తు పడుతున్నావు కానీ దెబ్బలు తింటే అర్థమవుతుందా? చేయడం పెంచడం చేత కాకపోతే చెప్పు, నేను చేసుకుంటా. ప్రతిసారి ఇదే ఆడే మా ఇంటికాడ ఉన్నప్పుడు కూడా అంతే. అన్ని తప్పించుకొని పై ఏం పని చేయక ఇందులో లొల్లు పెట్టుకోవాలని. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్. ఈరోజు అయితే నేను, నవ్యక్క అండ్ బావ మేము ముగ్గురం కలిసి రంజిత్ మీద ప్రాంక్ చేస్తున్నాం. రంజిత్ అయితే నువ్వు కూడా మెయిన్ క్యారెక్టరే నువ్వు బావ. మొదలు వస్తూ కొంచెం కామెడీ చేయాలి, కొంచెం నాకు సపోర్ట్ చేయాలి, కొంచెం రంజిత్కి సపోర్ట్ చేయాలి. సరేనా? సరే. ఇప్పుడైతే రంజిత్ బయటికి వెళ్ళిండు, వచ్చినాక వీడియో స్టార్ట్ చేద్దాం. బండి సపోర్ట్ వినిపిస్తుంది. రంజిత్ అయితే వచ్చేసిండు. చింతల్లి సైలెంట్ ఉండాలి. బేబీ ఒకసారి కదా. రోజు నువ్వు నవ్వుతూ ఉంటే అన్నంతో పని లేదమ్మా. తిన్నాను నాకు బాధ అవుతుంది. తెలియదా దేనికో? పాపది సెలబ్రేషన్స్ ఎక్కడ పోయింది? మనకేమైనా టైం ఉందా చేయడానికి? టైం ఉందా? మరి బాగోలు చేసారు? వాళ్ళకి టైం ఉండే చేసారు, మనకు టైం లేదు, చేయలేదు. అంతగానం ఏమైందని తెలుసు కదనే, ఎటు తిరిగినాం ఏం కథ అదంతా కానీ చేద్దాం కదా. అన్నం తిందా? తినేది కాదు కానీ ఫస్ట్ చెప్పు, పాప మీద నీకు ప్రేమ ఉందా లేదా? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. మీకేం తెలియదు మాట్లాడాడు. తినాడ ఆగు, తిందాం. ఈ రోజైనా తినొచ్చు, రేపు కూడా తినొచ్చు. తింటాం, ఎప్పుడైనా తింటాం కానీ ఇప్పుడు తిందాం దాంట్లో ఏం కూర అంటారు. ఇప్పుడు పాపకి 4th month చేయలే, 5th month చేయలే. కామెంట్లు చూస్తున్నావు కదా, పెడతారన్నప్పుడు మళ్ళీ చేయాలని తెలీదా? చేస్తాం కదనే. అభినందన్కి చేసినప్పుడు కూడా మళ్ళీ కళ్ళు ఎడిగిపోయినాయి. ఏడబెట్టుకున్నావు కళ్ళు? మర్యాద అర్థమవుతుందా? మర్యాద నేను చాలానే ఇస్తా, కానీ నువ్వే పాపకి ఇస్తలేవు, నాకు ఇస్తలేవు. అన్నం తినేంత ఉందా? ఇప్పుడు కడుపు నిండిపోయింది. ఎందుకు చేద్దామంటున్నావు కదా? ఎప్పుడు చేద్దాం? 6th month వచ్చింది తర్వాత చేద్దామా? 6 months ఇంకా మస్తు రోజులు ఉంది, ఇంకా 15 రోజులు ఉంది. ఒక్కొక్క దాంట్లో నేను పాపని ఫోటోస్ పెట్టుకుందామని. వచ్చిండా సైంటిస్ట్? మీరు చేసిరట, ఇది చేయలేదట, ఏదో మన సెలబ్రేషన్ చేయలేదట వరుగుతుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరు చేస్తున్నారు, మీరు చేయకపోతే ఇచ్చదు కదా. మన వీడియోస్ ఇస్తాం ఇంకా. సరే, ఇంట్లో ఒక్క బాబు ఉన్నారంటే చేస్తాం, చేయదు అది వదిలేసాలి. ఇద్దరికి చేస్తున్నప్పుడు అభినందనకి మీరు చేసిర్రు, మళ్ళీ పాప కూడా చేయాలి కదా మనం. నేను అదే చేద్దామంటున్నా కదా. ఎప్పుడు? ప్రతిసారి ఇద్దరిది ఒకటే దగ్గర జరుపుతాం, కానీ ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి సరే అక్కడ చేస్తాను అనుకున్నాను నేను. అసలు నేను 3 months మీరు అప్పుడు ఏదో బిజీ నుండి మర్చిపోయారు. అప్పుడు రంజిత్ కు నువ్వు గుర్తు చేయాలి. 3 months నేనే చేసుకున్నా కదా నువ్వు లేవన్నప్పుడు. సరే నువ్వు ఉన్నప్పుడు ఏమైంది? టైం ఎందుకు దొరకలే? ఇప్పుడు ఏం కావాలి నీకు? 4th month కూడా నేనే, నువ్వు అట్లనే బిజీ ఉన్నా అని చెప్పి 4th month కూడా నేనే ఏదో బ్యాంగిల్స్ తోటి ఉట్టిగా చేసేసుకున్నా. అది ఫోటో అన్న అప్లోడ్ చేసినావా? అది చేయాలి. ఇప్పుడు ఏమైంది? చేయకపోతే ఏమైంది? అభినందన్ది 5th month అయినప్పుడు పెడతా స్టోరీ పెట్టినప్పుడైనా నీకు పాప మీద అనిపించదు? అయ్యో నేను పాపకి చేయలేగా అని చెప్పి నీకు అనిపించలేదా? అనిపించలేదు కాబట్టి చేయలేడు.
దాంట్లో ఏముంది ఇప్పుడు? అంటే పాప మీద ప్రేమ లేదు. నువ్వు ఇరికిచ్చే మాటలు మాట్లాడక నీ ఇరికిచ్చే మాటలు కాదురా నాయన, నీకు ప్రేమ ఉన్నది కానీ చేయలేవు, అదే చెప్తున్నా. అదే అంటున్నారా నేను కూడా నువ్వు కాదు బావ, అభినందన కోసము నువ్వు ఒక రోజు ఏ పని ఉన్నా వదిలిపెట్టి నువ్వు చేసినావా లేదా? ఎప్పుడు చేద్దాం? 6 నెలలు పడ్డా చేద్దామే. ఒక్కొక్క స్టేజ్ లా ముఖాలు చేంజ్ అవుతూ ఉంటాయి. రేపు షూటింగ్ ఉన్నది, ఎల్లుండి చేద్దాం. మళ్ళీ అప్పుడు ముందేమైంది మరి? ఏ తల్లి ఉర్రేకి ఆగలేకున్నాడు. ఇప్పుడు దీనికాడ ఊక అదే ఊరుకుంటారు ఊరుకుంటూ కాదు బావ, నాకు బాధ అనిపిస్తుంది. అభినందనది పెట్టినప్పుడు యూట్యూబ్ పెట్టినప్పుడు మా వాళ్ళు కూడా ఫోన్ చేసి అయ్యో నా పాపది పెట్టలేదేంది, పాపది చేయలేరా అంటే ఆడున్నప్పుడు మేము 3 ఏదో ఒకటి నాకు ఇష్టం వచ్చి నాకు బాగాలేకపోయినా పాప గురించి చేసినాం. అదే రోజు చేయాలి అనేది నాకు ఉండే. అదే పుట్టినప్పుడు అదే మంతం చేయాలి. నువ్వు అదే రోజు కాదే, ఇలా అదే రోజు ఇక్కడికి వచ్చిర్రు, అదే రోజు చెప్తే ఎట్లా చేస్తారు? సరే అది వదిలేసి అని చెప్పి అది నేను చేసుకున్న 4th మంత్ 5th మంత్ రెడీ పోయింది. మళ్ళీ 5th మంత్ కూడా మీ ఇక్కడ లేవు కదా, మీ ఇక్కడనే. సరే మా ఇంటికాడ ఉన్నప్పుడు కూడా నేను చెప్పిన అదే 5th మంత్ చేద్దామే అంటే అప్పుడు లేదు చేతనైతలే అన్నారు. నేను చెప్పేది మంచిగా ఎందుకు కొడుతున్నావు? ఇప్పుడు షో చేస్తున్నావా? షోకి ఏం చేస్తలేదు, అర్థం చేసుకోవాలి. తప్పు నీది పెట్టుకుని అంత గట్టి మాట్లాడుతుంది కానీ నీకు బాధ అనిపించింది? ఆగు, బాధ అనిపించింది? బాబా బాధ అనిపించదా చెప్పు. ఇట్లా కూర్చో, కూర్చో, కొంచెం పేడు, కొంచెం పేడు. అయిపోతుంది. అరే బాబా ఇది సీరియస్ బాబా. సీరియస్ అయితే ఏముంది? మీరు విన్నారా? బాధ అనిపించినప్పుడు కొద్దిగా ఏడితే బాధ పోతుంది. అభినందన్ మీరు వినిపించేసరికి లేచినాం తెలుసా? ఇప్పుడు కాదు బాబా, సరే చెప్తానే ఉన్నా. పెట్టుకోవద్దని చెప్పలే కానీ పొద్దున లొల్లి పెట్టుకోవాలని చెప్తున్నాను. చేసిరు మేము బాబుకి చేసిరు. పాప కూడా నేను అన్న అదే ఈ రోజు ఇది కదా పాప బర్త్డే కదా ఇట్లా చేద్దాం అన్నప్పుడు చేద్దాంలే ఇదే పాట. ఎప్పుడు చేస్తావు చెప్పు, ఎప్పుడు చేస్తావు? చేద్దాం అన్నప్పుడు అన్ని మూసుకొని వచ్చి అన్నం వేయాలి. ఎందుకు కొడుతున్నావు? ఎప్పుడు చేద్దాం? కాదే నీకు ఒక్కరికి పట్టింపు ఉందా? నా కూతురు మీద నాకు పట్టింపు లేదా? నువ్వు ఎట్లా చెప్పగలవు? అది ఇప్పుడు చేద్దామని చెప్పి నువ్వు చెప్పినావు, ఏం చెప్పినావు? పాప మీద ప్రేమ ఉంది అంటే మాటలు ఎవరైనా చెప్తారు, చూపెట్టాలి కదా. చూపిస్తేనే తెలుస్తారు. ఎట్లా చూపిస్తారు? ప్రేమ చూపెట్టినట్టు ఒకరోజు అటు పోతుంది, ఒకరోజు ఇటు పోతుంది, ఒకరోజు ఫంక్షన్ ఉండే, ఒకరోజు దెబ్బ తాకింది. చిన్నగా ఏదన్నా చేయొచ్చు కదా. ఉట్టిగా బియ్యం వేసి అన్న 5 రాసి ఫోటో నీకేమైంది? నీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ఉన్నాయని చెప్పి నేనే చేసుకున్నా. అది సరే నేనైతే నాకు పని ఉండి అటు ఇటు పోతున్నా. సరే ఇగో నేను ఏమన్నా ఈ రోజు చేద్దామంటే 2 రోజులు మిస్ అయ్యింది. ఒకటి ఏంటంటే మనం బ్లాగ్ ప్రకారంగా తీసుకున్నాం అనుకో, అదేంటంటే ఒక డే మొత్తం అదో ఏదో తెచ్చుడు చేసుడు అనేది ఉంటది. లేదు అట్లా వీలు కాకపోతే ఏం చేయాలంటే మన ఫోటో మందం అన్న ఏదో ఒకటి చేసుకోవాలి. 4th మంత్ నేను ఇట్లా వీడియో ప్రకారం కాదు, జస్ట్ ఫోటో మందం అంటే నువ్వేమన్నావు? లేదు వీడియో కావాలను. వీడియో కాదని తెలిసి నేను అట్లీస్ట్ పిక్ కోసం అని చెప్పాను. నేను ఫోటో తీసుకున్నా. ఇప్పుడు కూడా అవుతుందా మరి? నీకు ఎందుకు లోలు పెట్టుకుంటారు మీ ఇద్దరు? పోయి బియ్యం తెప్పు, ఇక్కడ 5 రత్త తెమ్మంటారా మరి? పప్పుతో పువ్వులంటే ఈ నైట్ తెంపద్దు, పప్పుతో ఇప్పుడు 4th మంత్ అప్పుడే చేసినావు కదా. వీడియో దాకా కావాలి ఇప్పుడు నాకు. అయితే గాజులు తీసుకొద్దాం. పాపకి ఇప్పుడు టోపీ పెడదాం. ఊక ఇక్కడ ఒర్రుకుంటే నడది. మీ ఇద్దరు ఇలా గుద్దుకొని జావుర్రి, దా మన ఇద్దరు పెట్టుకోదు. అది మీ ఇద్దరు ఇలా గుద్దుకొని జావుర్రి, దా మన ఇద్దరు పెట్టుకోదు. కాదు దీనికాడ వాళ్ళని నొల్లు పెట్టుకుంటారా? ఇప్పుడు చార్మి అడిగింది, ముద్దుగా అడిగింది 5 months చేయలేమంటే అడిగి చేస్తా అన్నాడు. అయిపోయింది. ఇలా ఏముంది? చేస్తా అని ప్రతిసారి ఇదే అంటుండు. కోపం వస్తుందా నీకు? ఇప్పుడు చెప్పంగా అయితే మేము లేము, ఇప్పుడైతే ఉన్నాం కావాలి. రేపు పొద్దుగలాడు ఇలా ముందు చేయలేదు అని గప్పుడు అడగాల.
ఇప్పుడు ఎత్తా అంటుండు కదా. అంటే ఇక ఏది ఉన్నా కూడా నేను ఇప్పుడు అందరిని పిలిపించి ఇట్లా ఇగో ఇప్పుడు ఈ పని మీరు చెప్తున్నా అని చెప్పి చెప్పాలా కాదా? కదా మంచి కాదు ఇట్రా ఏమైంది ఇట్రా మాట్లాడుతున్నప్పుడు అట్లా వెళ్ళిపోదు తెలుసా, చెప్పు. లోపలికి రా. చెప్పు కథలు మస్తు పడుతున్నావు కానీ దెబ్బలు తింటే అర్థమవుతుందా? కథలు నేను పడుతున్నా నేను చెప్తున్నా చేద్దామని మళ్ళీ అదే రుతున్నావు. ఎన్నిసార్లు నీకు చేయడం పెంచడం చేత కాకపోతే చెప్పు, నేను చేసుకుంటా. దెబ్బలు తింటే అర్థమవుతుందా? కాదు చార్మి కూడా లొల్లి పెట్టుకుంటుంది. చార్మి ఎట్లుంది? గొర్రెల లెక్కుంది. నువ్వెట్లున్నావు? గుడ్డేలు లెక్కుంది. ఇద్దరు పోట్లాడుకుంటారు. నువ్వు 10 సార్లు చెప్పి నువ్వు చేసా పాపకి అని చెప్పి ఒక్కటి కూడా చేయలే. అసలు దాని గురించి నువ్వు ఎత్తని కూడా ఎత్తలే. ఏమన్నా బిడ్డ కూడా కయ్యతుంది. 5th month నేను మేకప్ అని చెప్పి నేను మేకప్ కిట్ బయట పెట్టినా, తెచ్చినావు బయట పెట్టినా. మరి ఏమైంది? వీలు ఉండలేదే. ఎందుకు వీలు? ఒక గంట సేపు నువ్వు పాప కోసం స్పెండ్ చేయవా? వీడియో నేను ఏమనుకున్నా అంటే బ్లాగ్ ఏమో అందుకే టైం పడుతుంది, కొద్దిగా టైం తీసుకొని చెప్తే మంచిగా ఉంటుంది. ఆర్ట్ మూవీ అయితే వీడియో కూడా మంచిగా రాదని చెప్పి నేను టైం కోసం వెయిట్ చేస్తున్నా. ఇదేమనుకున్నదంటే వీడియో కోసం కాదు, జస్ట్ ఫోటో కోసం అయినా సరే అని చెప్పి ఇది అనుకున్నది. ఫోటో కోసం అయితే నువ్వే చేసుకోవచ్చు. అదొక తీరు ఉన్నది, నేను ఒక తీరు ఉన్నా. ఇద్దరు సెట్ అయినా ఇలా 4th month మన ఉత్తి ఫోటోనే తీసుకున్నా నేను. అట్లనే 5th month అని చెప్పి తీసుకోవాలి కదా. ఎందుకు కోరుతున్నావే? తలకైనా ఖరాబ్ అయింది. ఏదైనా ఉంటే ముందు మాట్లాడుకోవాలా, వీడియోనా ఫోటోనా? ఫోటో కావాలనుకుంటే ఫోటోస్ కి అయితే ఎంత నైట్ అయినా సరే ఇట్లా రెడీ చేసి పిచ్చి పిచ్చి ఎందుకు చెప్తున్నావు? నీకు ఏమన్నా నేను పిచ్చి ఏం చేస్తలేదు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అన్నం తిందామంటే నువ్వేం కథలు పడుతున్నావు వీడ? అన్నం తిందాం మరి నడు. కానీ నువ్వు మాత్రం ఇట్లా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ప్రతిసారి ఇదే నేను మా ఇంటికాడ ఉన్నప్పుడు కూడా అంతే. పాప కోసం రమ్మంటే 1 month తర్వాత 45 days తర్వాత వచ్చినాం. ఇప్పుడు తినమంటావా? ఎక్కడికైనా బయటకు పోయి తినరమ్మంటావా? అంటే బయటకు పోయి తింటా. అదే సాగా నేను రేపు చేద్దామని చెప్తున్నా కదా. ఇట్లనే 100 సార్లు పెట్టుకోర్రి, లేకపోతే విడిపోర్రి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? దీనికంటే ఏమంచి చెప్తారు? దీనికి విడిపోతారా? లొల్లి అంటలే బాబా, నా బాధ అర్థమైతే లేదా? ఇప్పుడు బాబుకి చేసిరు నేను ఆ వీడియో చూసినా, నేను నా ఇన్స్టాలో కూడా నేను పోస్ట్ చేసుకున్నా. నాకు అనిపిస్తుంది కదా అయ్యో పాపకు చేయలేదు, సరే తర్వాత రోజైనా చేస్తాడేమో అనుకుంటే అట్లా కూడా చేస్తలేడు బాబా. వీలైతే లేదు, నువ్వు మాకన్నా చెప్పాలి కదా. మేము మా ఇంటి దగ్గర వచ్చిన తర్వాత నేను ఆయనకు చెప్తూనే ఉన్నా బాబా, చెప్తుంటే కూడా పట్టించుకోలే బాబాకి. అవన్నీ ఏమో రగి నేను చేద్దామంటున్నా కదా. నడు, నేను ఆల్రెడీ చెప్పినా చేద్దామనే చెప్పినా, కానీ షో చేస్తున్నావు. కానీ చేద్దామనే దగ్గరనే ఉంది. షో చేస్తున్నావు అంటున్నా. షో ఏం చేస్తారు కానీ నాకు చేద్దామనే దగ్గరనే ఉంది. ఉంటే సైలెంట్ గా మాట్లాడొచ్చు. ఎందుకు లోన్ పెడుతున్నావు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? మీకు తెలియాలి అది. నువ్వు గట్టి కొర్రింది ఫస్ట్, నీ మాటని వాడే వచ్చినాం. చార్మీస్ మాట గట్టి వరలే, నేను మెల్లనే చెప్పిన దానికి. సడన్ గా పెద్ద గొంతు తినబడుతుంది రంజిత్, ఏమైందని మేము వస్తుంది. చూసా ఎవరు అరుస్తున్నారు? నువ్వే కదా. నువ్వే అంటే నీ గొంతు చిన్న ఉండే, నువ్వు ఆడు చిన్నాడు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నువ్వు ఇప్పుడు చేస్తావా చేయమనేసరికి అదే మీదనే అరే ప్రతిసారి ఇంతేగా. పాప విషయానికి ఏదైనా వస్తే చాలు నెగ్లెక్ట్ చేసినట్టు చేస్తారు. నెగ్లెక్ట్ ఏం లేదు కానీ నేను ఏమంటే నువ్వు కూడా సైలెంట్గా ఉండు. నా పాప నాకు కూడా పాపనే, నాకు కూడా తెలుసు. ఇక ఒక్కదానికి పుట్టినట్టు అర్థమవుతుందా? పాపను ఎట్లా చూసుకోవాలా, ఎట్లా సెలబ్రేట్ చేయాలా, పాపను ఎట్లా ఆనంద పెట్టాలా, మెమరీస్ ఎట్లా ఉంచుకోవాలని చెప్పి నాకు కూడా తెలుసు. పెద్ద షో చేస్తున్నావు. నేను 2nd month కూడా నాకు హెల్త్ బాగాలేనప్పుడు సేమ్ అదే రోజు చెప్పి నేను చేసుకున్నా. నేను నువ్వు పండగ కొద్ది చేసినావా, ప్రేమ కొద్ది చేసినావా? నేను ప్రేమ కొద్ది చేసినావా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? చేస్తారు, ఒకసారి నువ్వు చేస్తావు, ఒకసారి నేను చేస్తా, ఒకసారి ఇద్దరం కలిసి చేస్తాం. తోటి ఉన్నప్పుడు నువ్వు చేసాకంటే నా ఒక్కదాని దగ్గరతో పండగ కొద్ది ఇప్పుడు ఆమె పండుగ కొద్ది చేసి ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టు అంటే నేను అక్కడ చేసినా, నువ్వు ఇప్పుడు చేస్తావా చెయ్యవా, ఇక్కడ వచ్చిన నేను అంటే నేను బ్లాగ్ లాగా చేసుకున్నా. నువ్వు లేకపోయినా కూడా పాపతో నేను బ్లాగ్ లాగా చేసుకున్నా. ఇక్కడనే 4th month కాలే, పూర్తి ఫోటో అయింది. 5th month బ్లాగ్ అంటే ఒక్కదాని బ్లాగ్ లో ఏం మాట్లాడుకుంటుండాలి, ఒక్కదాని ఏం బాగాలి. బ్లాగ్ కాకపోతే మనం ఫోటోలనే వేసుకున్నాం అంటున్నా కదనే. ఆ ఫోటోనే నువ్వు ఇంకా తీసలేవంటున్నా. దానికే నువ్వు
ఇగో చార్మి, పనులు ఉంటాయి. అంటే ఇది రెస్పాన్సిబిలిటీ నా ఒక్కదాన్ని నేను ఒక్కదాన్నే చూసుకోవాలి ఇవన్నీ. నాకు లేదా నువ్వు ఉంటే అంతా మనం చేస్తావు కదా. ఇతర సీరియస్ కాకుండా నేను చెప్పేది నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు ఇది ఇక్కడ ఉన్నప్పుడు చేసుకున్నావు, ఇప్పుడు వీలైతుంది అట్లనే చేసుకోవచ్చు కదా. అట్లా అట్లా చేసుకుంటా ఒక్కదాని బ్లాగ్ లో ఏం మాట్లాడుతున్నారు? లా కూడా ఏమంటున్నా నేను జస్ట్ షార్ట్ మందం తీయచ్చు లేదా ఫోటోల మందం కావచ్చు. అట్లనే ఒకసారి ఫోర్త్ వీలైతే మంత్ ఒకసారి వీలు కాదు. తీసుకున్నా, ఫోర్త్ మంత్ తీసిన అప్లోడ్ చేసినావా? నీ ఫోటోస్ పంపించిన కదా బ్యాంగిల్స్ ని అప్లోడ్ చేసినావా? అప్లోడ్ చేయలేదు. ఓ, ఈ ఇంకా పిచ్చి మగది. ఇంకా 2 అన్నా, రోజులు లేవు, ఇంకా సంవత్సరాలు ఉన్నాయి. మస్తు కాదురా, చేసుకోవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అన్నీ ఉన్నాయి, నా ఫోన్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ పాస్వర్డ్లు దీని దగ్గర ఉన్నాయి. అది అనుమానంతో కాదు కానీ ప్రేమతోనే ఉంచుకున్నది. కానీ ఏంటంటే లేవా నీ దగ్గర? ఉన్నాయి, నువ్వే నాన్న లాగినది మరి మళ్ళా. అది చెప్పు. అయితే ఉన్నప్పుడు ఏం చేయాలా? దాంట్లో కూడా ఉన్నాయి కదా, అది పోయి ఫోటోలు పెట్టాలా? పెట్టచ్చుగా, నీ చేతులకు ఏమైంది? ఏమో మళ్ళీ దానికి నువ్వు ఏమంటావేమో. నువ్వు ఫోర్త్ మంత్ మళ్ళీ తప్పించుకుంటున్నావు, అన్ని తప్పించుకొని ఏం పని చేయక ఇందులో లొల్లు పెట్టుకోవాలని రాత్రి లేచి లొల్లు పెట్టుకోవట్లేదు. బాగా లోటు పెట్టుకోవాలని ముగ్గురు అన్నం తినాక లొల్లేంది ఇది. నాకు బాధ ఉందా బావా? మీరు కూడా అర్థం చేసుకుంటలేదు. బాధ ఉంటే ఇవరాక చెప్తిగా, దానికి సొల్యూషన్ చెప్పనే చెప్తి. ఎంత పెద్ద బాధ ఉన్నా అన్నమేది కానీ పట్టుకుని పట్టుకోరా. నేను ఎత్తుకోవాలి ఇప్పుడు నాకు పట్టుకో, నేనే వేసుకొని తింటే పట్టుకో. అన్నం వేసి వేసుకొని తింటే నాకు వేసుకోవచ్చు, నాకు చేతులు ఉన్నాయి, నేను వేసుకొని తింటా. వేసుకోవచ్చు లోపల వేసుకొచ్చుడు కాదు, ఇంకోసారి లొల్లు పెట్టుకోకుర్రి. ఉన్నప్పుడు బయట నిందరు అనుకో, అసలు ఏం లేదు. మీరు చెప్తే నాకే ఇంత పెద్ద పిచ్చి పిచ్చి మొక్కలు ఇట్లయితే మాట్లాడుతున్నది. ఏదైనా ఉంటే మెల్లగా మాట్లాడాలా. ఇంటి పక్కన ఉన్నారు కదా అన్నవాళ్ళు, వాళ్ళకి వినిపించకుండా మెల్లగా తినే కొద్ది మాట్లాడాలా. అది వినబడాలరా, వినబడాలి. కానీ నేను అట్లా అంటలేను, వేరే ఉంటే మీ కరెక్ట్ పాయింట్ పట్టుకొని మాట్లాడు. చిన్న చిన్న మాట్లాడితే ఎట్లుంటావు చూడు, ఐక్రీతుంది మేము ఇద్దరు అనుకుంటా. చేదు కట్ అయింది, ఇది చూసుకొని మరి నాకు ఆకలి అవుతుందని చెప్పిన టాబ్లెట్స్ వేసుకోవాలి. ఏంటిది ఇంకా ఇంకేంసేపు అవుతుంది దీన్ని? అరే ప్రాంక్ అని చెప్పండి. కాదురా, ఈ షార్ట్ ఎట్లుంది, నా తొడలు కనిపిస్తున్నాయి, నా పిక్కలు కనిపిస్తున్నాయి, ఇట్లా తీస్తారా వాళ్ళని? ఏం కాదు, రియాలిటీ అంటే ఎట్లుంటది ఇట్లనే ఉంటది. మరి తప్పు చేసినా అది అంత రూడ్ కాదు. ఇప్పుడు అది నిజం అనుకుంటారు, నిజం చెప్పు. ఇట్లా ఏంటి కాదు చేసినవరా, అట్లా కాదు. ఇప్పుడు నేను కావాలని చేసినా లేదా మనకు వీలు కాలేదా? మాకు అసలు వీలే కాలేదు. అట్లా అని చెప్పి నేను 4th మంత్ నేనే బ్యాంగిల్స్ తో చేసుకున్నాను, అప్లోడ్ చేయలే. 5th మంత్ కూడా మేకప్ అనుకున్నాం. ఆల్రెడీ కిట్ బయటనే ఉంది, చేద్దామనే ఉన్నా. అవి 2 కలిపి పెడదాం అనుకున్నాం. ఇక ఈ మంత్ లో మాకు వీడియో ఏం చేయాలనుకుంటే ఇది ఒక వంక దొరికింది నాకు. ప్రాంక్ చేయడానికి అది కూడా కామెంట్ లో చూసిన, బాబుకి చేసేది కానీ మరి పాప 5th మంత్ లేదు అది అని అంటే, సరే ఇది కూడా ఒక వంకనే అని చెప్పి దీంట్లో చేసేసిన. చేసి ఏం అర్థం కాలేదు పాపం. అంటే నేను అనుకున్నారా, కానీ ఇది నిజమే కదా అనుకోని. అంటే మీరు అందరు నార్మల్ గా మాట్లాడుతున్నారు, బిల్ అయినట్టు ఇదంతా కూడా ఏం చేస్తారు, మొత్తం నార్మల్ గా మాట్లాడుతారు. నార్మల్ గా ఎప్పటికైనా మాట్లాడుతున్నారు కదా, ఈ ప్రాంక్ కాదని చెప్పి అనుకున్నాను. కానీ ప్రాంక్ చేసి Please like, share and subscribe. Thank you for watching. Love you all. Bye. Bye.